హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు యశోది. నేను ఈరోజు బాహుబలి హ్యాండ్ ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. కుట్టిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ముందుగా కొలతలు తీసుకుందాం. లైనింగ్ నానబెట్టి ఆరబెట్టి రెడీగా పెట్టుకున్నాను. నార్మల్ హ్యాండ్ అయితే ఈ విధంగా ఫోల్డ్ చేస్తాం కదా, బాహుబలి హ్యాండ్కి ఈ విధంగా సింగిల్గానే ఫోల్డ్ చేయాలి. జాయింట్ మైనస్ సైడ్ పెట్టుకోవాలి, ఆపోజిట్ ఓపెన్ పెట్టుకోవాలి. మొత్తం హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్. నేను కింద బార్డర్ పట్టి కోసం 4 ఇంచెస్ మైనస్ చేస్తున్నాను. అయితే 10లో నుంచి 4 తీసేస్తే 6 ఇంచెస్ ఉంటుంది. 6 ఇంచెస్ హ్యాండ్ పొడవు అనమాట. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. చేసుకుని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నేను ప్రిల్స్ కోసం 4 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. ఖచ్చితంగా 4 అనే చేయాలని ఏం లేదు ఫ్రెండ్స్. మనం క్లాత్ని బట్టి, క్లాత్ ఎక్కువగా ఉంటే 5 ఇంచెస్ కూడా చేసుకోవచ్చు. క్లాత్ తక్కువగా ఉంటే 3 ఇంచెస్ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. తర్వాత ఆ మార్కింగ్ నుంచి నార్మల్ హ్యాండ్ ఏ విధంగా డ్రా చేస్తామో అదే విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ విడ్త్ వచ్చేసి ఈ విధంగా జాయింట్ నుంచి కొద్దిగా టేప్ని సెట్ చేస్తూ హ్యాండ్ విడ్త్ 10 ఇంచెస్ వచ్చింది. తర్వాత మజిల్ రౌండ్, ఈ విధంగా మజిల్ రౌండ్ వచ్చేసి 8 ఇంచెస్ ఉంది. ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. 10 ఇంచెస్ విడ్త్ తీసుకోవాలి. ఆర్మ్ డౌన్ 3 ఇంచెస్. చిన్న బ్లౌజ్ కాబట్టి 30 సైజ్ చిన్న బ్లౌజ్ కాబట్టి 3 ఇంచెస్ వస్తుంది ఆర్మ్ డౌన్. 30 కంటే పెద్ద సైజ్ ఉంటే 3.5 వస్తుంది. తర్వాత మనము 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, కింద డౌన్ దగ్గర ఒక 6 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 లైన్స్ మార్కింగ్ చేయాలి. మార్కింగ్ చేసి నార్మల్ హ్యాండ్ ఏ విధంగా అయితే డ్రా చేస్తామో అదే విధంగా డ్రా చేయాలి. డ్రా చేసిన తర్వాత మన స్టార్టింగ్ పాయింట్ నుంచి మధ్య పాయింట్ వరకు ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఈ విధంగా లోపలి భాగం అనేది కర్వ్ అనేది డ్రా చేసుకుంటూ రావాలి. మనం పఫ్ కోసము 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. పఫ్ లైట్గా ఉండడానికి 1.5 తీసుకున్నాను. మీకు హెవీగా కావాలంటే 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్గా లైన్ గీసి అక్కడి నుంచి నార్మల్గా గీసాం కదా హ్యాండ్, దాంట్లోకి కలిపేయాలి. ఈ విధంగా హ్యాండ్ షేప్లో మార్కింగ్ చేసి దాంట్లో కలిపేసేయాలి. లోతు కూడా అక్కడి నుంచి లోతు అనేది తీసుకోవాలి. ఏ విధంగా అయితే డ్రా చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్ని కట్ చేసుకోవాలి. తర్వాత టక్స్ ఇవ్వాలి. మధ్యలో ఒక టక్ ఇవ్వాలి ఫ్రెండ్స్. మనం 4 ఇంచెస్ తీసుకున్నాం కదా, 4 ఇంచెస్ దగ్గర 1 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రా. అంటే మనకు ప్రిల్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా టక్స్ ఇవ్వాలి. టక్స్ ఇచ్చిన తర్వాత ఓపెన్ చేసి లోతు అనేది కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఒకటే హ్యాండ్ కట్ చేసి మీకు చూపిస్తున్నాను. ఆల్రెడీ ఇంకో హ్యాండ్ కట్ చేసి స్టిచ్ చేసేసాను. ఫ్రంట్ పార్ట్ అని రాసుకోవాలి. నేను పట్టి కోసం 4 ఇంచెస్ క్లాత్ తీసుకున్నాను. వెడల్పు కూడా 9 ఇంచెస్ వరకు తీసుకున్నాను. డబుల్ ఫోల్డింగ్ ఉంది. ఏ విధంగా అయితే లైనింగ్ కట్ చేసామో మెయిన్ క్లాత్ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ కింద పెట్టేసి లైనింగ్ పైన పెట్టేసి కదలకుండా ఆల్ పిన్స్ పెట్టేసి కార్నర్స్ మొత్తము నీట్గా స్టిచ్ వేస్తూ రావాలి. ఎక్కడ ముడతలు లేకుండా సమానంగా ఉండేటట్టుగా సెట్ చేస్తూ లైనింగ్ మొత్తం స్టిచ్ వేయాలి. వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని దగ్గరికి కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను పంపించిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఎక్స్ట్రా క్లాత్ని దగ్గరికి కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని తర్వాత మధ్యలో టక్స్ ఇవ్వాలి. మనము 4 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, మధ్యలో ఒక టక్, 4 ఇంచెస్ దగ్గర ఒక టక్, కింది భాగాన కూడా ఇవ్వాలి. అంటే మనకు ప్రిల్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. ఎక్కడైతే మనం టక్స్ ఇచ్చామో అక్కడి నుంచి పావు ఇంచు ఫోల్డ్ చేస్తూ నీట్గా ఒక దాని తర్వాత ఒకటి వచ్చేటట్టుగా సెట్ చేస్తూ ప్రిల్స్ అనేది నీట్గా రావాలి ఫ్రెండ్స్. ఒకదాని కిందికి ఒకటి వచ్చేటట్టుగా నీట్గా ఈ విధంగా సెట్ చేస్తూ మనం టక్స్ ఇచ్చాం కదా, ఆ టక్స్ వరకు స్టిచ్ వేస్తూ రావాలి. తర్వాత మనకి ఎంత మెజర్ కావాలి, 8 ఇంచెస్ కావాలి అంటే 1 ఇంచ్ ఎక్కువ ఉంది. 1 ఇంచ్ ఎక్కువ ఉంది కాబట్టి కార్నర్, అటు కార్నర్కి ఒక ప్రిల్లు, ఇటు కార్నర్కి ఒక ప్రిల్లు. అంటే మనం ప్రిల్లు పెట్టేది లాస్ట్ది, ఫేస్ అనేది ఇటు సైడ్ రావాలి, ఇక్కడిది అటు సైడ్ రావాలి. అంటే మధ్యలో నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం బార్డర్ మధ్యలో టక్ ఇచ్చాం కదా, అది చేతికున్న టక్, లైనింగ్ ఉన్న టక్ 2 కలిసేటట్టుగా 3 కలిసేటట్టుగా పెట్టి కదలకుండా ఆల్ పిన్ అనేది పెట్టుకోవాలి. సెట్ చేస్తూ లైన్ అనేది స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేస్తూ రావాలి. 1/2 ఇంచ్ వెడల్పు ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం టర్న్ చేసేటప్పుడు ఊడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా నీట్గా స్టిచ్ అనేది వేస్తూ రావాలి.
వేసిన తర్వాత కట్ చేసి ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి స్టిచ్ అనేది పడిందా లేదా ఎక్కడైనా మిస్ అయిందా చెక్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ని రౌండ్గా ఫోల్డ్ చేసి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ బార్డర్ కలిపి 1/2 ఇంచ్ వెడల్పుతో స్టిచ్ అనేది వేస్తూ రావాలి. నీట్గా వేయాలి. వేసేటప్పుడు ఫ్రెండ్స్ లోపలి క్లాత్ స్టిచ్ లోపలికి రాకుండా చూసుకుంటూ స్టిచ్ అనేది వేయాలి. వేసిన తర్వాత లోపల నుంచి క్లాత్ అనేది బయటికి లాగాలి. లాగి ఒకసారి ఐరన్ చేస్తే నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఐరన్ చేయడం వీలు కాకపోతే చేతితో ర్యాప్ చేయండి. కార్నర్కి మాత్రం స్టిచ్ వేస్తూ రావాలి. తర్వాత బార్డర్కి పై భాగాన కూడా స్టిచ్ అనేది వేయాలి. ఫ్రెండ్స్ నేను హ్యాండ్కి బార్డర్కి మధ్యలో పైపింగ్ కూడా వేయొచ్చు. నేను పైపింగ్ లేకుండా చెప్తున్నాను. మీకు వీలైతే పైపింగ్ కూడా వేసుకోండి. నీట్గా ఉంటుంది, బాగా కనిపిస్తుంది. ఈ ప్రిల్స్ పై భాగాన ఈ విధంగా సెట్ చేస్తూ హ్యాండ్కి సెట్ చేస్తూ స్టిచ్ అనేది వేయాలి. ఇప్పుడు మనకు షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ జాయిన్ చేసుకున్నాక షోల్డర్కి రైట్ సైడ్ 2 ఇంచెస్ లెఫ్ట్కి 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని కొద్దిగా సెట్ చేస్తూ ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడి వరకు స్టిచ్ వేస్తూ రావాలి. ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడ నుంచి లైట్గా ప్రిల్స్ అనేది పెట్టుకుంటూ రావాలి. ప్రిల్స్ అనేది ఎంత సన్నగా పెడితే అంత అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. కొద్దిగా సెట్ చేస్తూ ఒక దాని తర్వాత ఒకటి వచ్చేటట్టుగా నీట్గా ప్రిల్స్ అనేది పెట్టుకుంటూ రావాలి. మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ వచ్చేంత వరకు పెట్టాలి. చూసుకోవాలి మార్కింగ్ లోపలే వచ్చేటట్టుగా ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, మనకు హ్యాండ్ అనేది సరిపోతుందా, క్లాత్ ఎక్కువ ఉందా అని. ఇప్పుడు కొద్దిగా క్లాత్ ఎక్కువ ఉంది 1 ఇంచ్ అంతా, అంటే ఒక 2 ప్రిల్స్ పెట్టవచ్చు. ఈ విధంగా 2 ప్రిల్స్ పెట్టేసి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి హ్యాండ్ సరిపోతుందా అని. ఇప్పుడు సరిపోయింది ఫ్రెండ్స్. 1/2 ఇంచ్ విడతతో రౌండ్ అనేది కుట్టేసుకోవాలి. మనం స్టిచ్ వేస్తున్నాం కాబట్టి ఇంకొక స్టిచ్ మళ్ళీ వేస్తే ఊడిపోకుండా ఉంటుంది. ఈ విధంగా డబల్ స్టిచ్ వేసిన తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. మన షోల్డర్ మధ్య భాగంలో నుంచి నడుమును కలుపుతూ 2 నడుములు కలుపుతూ ఈ విధంగా మనం మార్కింగ్ చేసాం కదా, దానిపైన స్టిచ్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. మనం హ్యాండ్ మార్కింగ్ కూడా చేసాం కదా 6 ఇంచెస్, అక్కడి వరకు స్టిచ్ అనేది వేసి ఫ్రంట్ బ్యాక్ ర్యాప్ చేయాలి. చూడడానికి ఫైనల్ లుక్ ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ.